వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒక చెంచా కథ. ఈరోజు మనం చేసుకునే వంట పేరు బిల్లవక్క. దీనిని సర్వపిండి కూడా అని పిలుస్తారు, ఇంకా రకరకాలుగా పిలుస్తారు. ముందుగా కావలసిన పదార్థాలు: క్యారెట్ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా తురుముకోవాలి. ఇది సొరకాయ తురుము. ఇది కూడా ఒక చిన్న సైజు సొరకాయ ఆఫ్ చేసుకొని తురుముకోవాలి. కొత్తిమీర నుంచి 3 పచ్చిమిరపకాయలు ఇలా వీడియోలో చూపించిన విధంగా తరుక్కోవాలి. కొన్ని నువ్వులు, ఇలా నానబెట్టుకున్న శనగపప్పు, ఇది వేస్తే చాలా రుచిగా ఉంటుంది. కొంచెం కరివేపాకు, 2 కప్పులు బియ్యం పిండి తీసుకోవాలి. 2 స్పూన్ల ఉప్పు, 2 స్పూన్ల కారం, ఇలా కొంచెం నలుచుకున్న ఓమ, కొంచెం జీలకర్ర, నువ్వులు, మనం ముందుగా తురుముకున్న క్యారెట్ తురుము, సొరకాయ తురుము, మిరపకాయలు, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, మనం నానబెట్టుకున్న శనగపప్పు. దీన్ని ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. ఇలా కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపించే విధంగా పిండి అనేది ఉండాలి. ఇలా ఒక పెనం తీసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్నాం పెనం పైన. తర్వాత ఈ విధంగా పిండి ఇలా చేసుకొని కొంచెం ఇలా ఒత్తుకోవాలి. ముందుగా ఇలా రౌండ్ చేసుకున్నాము. ఈ రౌండ్స్లో ఆయిల్ వేసుకోవాలి. ఆన్ చేసుకొని పెనం ఇలా పెట్టేద్దాం. మంచిగా హై ఫ్లేమ్లోనూ ఇలా కాల్చుకోవాలి. కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది, కానీ ఎంతో టేస్టీగా ఉంటుంది. కాలిపోయింది, మనం ఇంకో సైడ్ వేసుకుందాం. అయిపోయిందండి. ఒక ప్లేట్లో మనం సర్వ్ చేసుకుందాం. ఎంతో రుచికరమైన బిల్లవక్క రెడీ.